నీకు నాగేశ్వర్ జ్యోతిర్లింగం గురించి తెలుసు కదా? ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. అవును, కానీ దీని విశిష్టత పూర్తిగా నాకు తెలియదు. చెప్పు. శివుడు ఇక్కడ దారుకాసురుణ్ణి సంహరించి లోకానికి రక్షణిచ్చాడు. అందుకే ఈ క్షేత్రం చాలా పవిత్రం. అంటే ఇది రక్షణ, శాంతి రెండింటికి ప్రతీక అన్నమాట. అవును, ఇక్కడ శివలింగం దక్షిణముఖంగా ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయం. ఇక్కడ నిల్చున్నప్పుడే మనసు ప్రశాంతంగా ఈ మారిపోతుంది. ప్రదేశం చాలా పవిత్రమైనది. ఇది భయం, విషం, ప్రతికూల శక్తులను నాశనం చేసే శక్తి కలిగిన జ్యోతిర్లింగం. మరియు దీనికి గొప్ప పౌరాణిక కథ ఉంది. సుదర్శనుడు అనే మహాశివభక్తుడు ఉండేవాడు. దారుకుడు అని రాకాసుడు. సుదర్శనుణ్ణి బంధించి కారాగారంలో పెట్టాడు. ఎంత కష్టం వచ్చినా సుదర్శనుడు మాత్రం ఓం నమః శివాయ అని జపం ఆపలేదు. అదే ఈ క్షేత్రం గొప్పతనం. సుదర్శన చక్రం దారుక అనే రాక్షసిని సంహరించింది. ఇక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగం వెలసింది. ప్రస్తుత కాలంలో ఇలాంటి దేవాలయాల చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఎవరు మాట్లాడతారు? ఎందుకు కాదు, సోలో సంచార్ యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ చాలా చక్కగా చూపిస్తుంది. అవునా? అయితే మనం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి షేర్ చేయండి.